నువ్వు ఏం చేసినా నేను ఆ ఇంటి కోడల్ని అవుతాను. ఆ ఇంటి కోడల్నయ్యాక నువ్వేమీ చేయలేవు. నాలాంటిది ఒక ఇంటికి కోడలిగా వస్తుంది అంటే నాతో మంచిగా ఎలా ఉండాలి, నా దయాదాక్షిణ్యాల మీద ఎలా బతకాలి అని ఆలోచించాలి గాని నాకే చెక్ పెట్టాలని చూడకూడదు. ఇప్పుడే ఇలా ఉందంటే కోడలయ్యాక ఏమీ చేయలేం. కోడలు కాకుండానే అడ్డుకోవాలి. ఎందుకంత డౌట్ గా చూస్తున్నారు? నేనే ధరణిని. అసలు ఏంటి నీ బాధ? నిన్ననే బుద్ధి మార్చుకో పిన్ని అని గడ్డి పెట్టి మరీ చెప్పాను, అయినా మారలేదు. ఇంకేదో చేద్దామని మా అక్క దగ్గరకు వచ్చేసావు. కానీ మా అక్క నాలా 1-2 ఛాన్సులు ఇవ్వడం అంటూ ఉండదు. తేడా వచ్చిందంటే తాట తీసేస్తుంది. నీకు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని, మా మెట్టినింటిని ఏమీ చేయలేవు. మెట్టినిల్లా? అసలు నువ్వు మీ అక్క ఆ ఇంట్లో అడుగు పెడితేనే కదా మీ మెట్టినిల్లు అవడానికి. మా వదినకు అసలే శకునాలు పట్టింపులు చాలా ఎక్కువ. పెళ్లి పనులన్నీ నేనే చూస్తున్నాను కాబట్టి అడుగడుగునా ఆటంకాలు వచ్చేలా చేసి ఈ అమ్మాయిని కోడలిగా చేసుకోవాలనుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని నమ్మించి మీ అక్కని పొగిడిన మా వదిన చేతే ఈ పెళ్లే వద్దనేలా చేస్తాను. చిన్నప్పటినుంచి గొప్పింటి కోడలు కావాలి, గొప్పింటి కోడలు కావాలని మీ అక్క కలలు కంది కదా. నువ్వు కూడా మీ అక్కని ఇంటి కోడలుగా చేయాలని ఇన్నాళ్ళు ఇంట్లో అడుగు పెట్టకుండా ఉన్నావు కదా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో, మీ అక్కని గొప్పింటి కోడలుగా ఎలా చేస్తావో నేను చూస్తాను. నిన్నటితో ఒక పెద్ద సమస్య తీరిపోయింది. అక్క పెళ్ళైపోతే ఇకంతా సంతోషమే అనుకున్నాను. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రియంవద పిన్ని, అడుగడుగున ఆటంకాలొచ్చేలా చేసి పెళ్ళి ఆపుతున్నావు కదా. ఆ ఆటంకాల్నే అక్షంతలుగా మార్చి అక్క పెళ్లి ఘనంగా జరిగేలా చూస్తాను. వస్తున్నా. అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి నన్నే అవమానిస్తారా? ఈ పెళ్లి ఆగిపోయేలా చేసి ఈ ప్రియంవద అంటే ఏంటో చూపించాలి. అత్తయ్య,
అత్తయ్య. హలో నాని. ఏం లేదురా, ఈరోజు మీ అన్నయ్య నిశ్చితార్థం జరిగింది. నువ్వక్కడ లేవు కదా, కనీసం ఈ వీడియో ఫోటోలైనా చూస్తావని నీకు పంపించాను నాన్నా. చూడు, అసలు మీ అమ్మా నాన్నల మొహంలో నువ్వు లేవన్న బాధ కొంచెం కూడా లేదురా. అసలు అలా ఎలా ఉండగలుగుతారా? మాట వరుసకు కూడా నేను తలుచుకోలేదు తెలుసా. నాకు చాలా బాధేసింది నాని. అసలు ఆ నిశ్చితార్థం ఫంక్షన్లో నువ్వు ఉండుంటే చాలా బాగుండేది నాని. సరే, జాగ్రత్త నాన్న. వీడియో చూసి నువ్వేం బాధపడకు నాని. ఉంటాను. అలాగే అత్తయ్య. ఇప్పుడు అగ్గి రాచుకుంది కదా. అసలు మీ అమ్మా నాన్నల మొహంలో నువ్వు లేవన్న బాధ కొంచెం కూడా లేదురా. అసలు ఆ నిశ్చితార్థం ఫంక్షన్లో నువ్వు ఉండుంటే చాలా బాగుండేది నాని. ఎవరన్నాయా అమ్మాయి? అంత ఇష్టమా? ఇష్టమా? ప్రాణంరా, నా బంగారం. అమ్మాయా? ఏ అమ్మాయి? ఎవరు? అన్నయ్య, దొరికిపోయావు. తప్పించుకోవాలని చూడొద్దు. ఎప్పటి నుంచి అన్నయ్య? ఎప్పుడు చెప్పనే లేదు. ఇంకా వన్ సైడేరా, టూ సైడ్ అయితే కదా చెప్పడానికి. ఓ, అయితే ఇంకా ప్రపోజ్ చేయలేదా? మ్మ్హ్. లవ్లో అస్సలు లేట్ ఉండకూడదు అన్నయ్య. అయినా ఎందుకు చెప్పట్లేదు? నీకేం తక్కువ? నీకంత భయంగా ఉంటే చెప్పు, నీ బదులు నేను వెళ్ళి మా అన్నయ్యని ప్రేమించు అని అడుగుతా. వద్దు, నేనే చెప్తా. తొందరగా చెప్పాలన్నయ్య. కానీ పెళ్ళైతే నా చేతుల మీదే జరగాలి. నీ పెళ్లి బట్టల సెలక్షన్ దగ్గర నుంచి నేను పెళ్లి కొడుకుని చేయడం వరకు అన్ని పనులు నేనే చేస్తాను. మళ్ళీ నాని నీకు అది తెలీదు ఇది తెలీదు అనకూడదు. అంతా నా హడావిడే ఉండాలి. అలాగే లేరా, నువ్వు లేకుండా నీ సందడి లేకుండా నా పెళ్లి జరుగుతుందా? అంతా నీ ఇష్టమే.
బాబూ ఇంతక్కడి నుంచి చూస్తుండా ఏంది బాబూ ఒక్కడివే ఆలోచిస్తూ దిగాలుగా కూకుండావు. ఏం లేదులే హంస. ఏం లేదంటావేంటి ఆదిత్యబాబు? ఇన్ని రోజులు నువ్వు సరదాగా ఉండటం చూసాం, నీ కోపాన్ని చూసాం, కానీ నువ్వింత బాధగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. అందుకే ఉండబట్టలేక అడుగుతున్నావు. ఏమైందో చెప్పు బాబు. ఏం చెప్పమంటావు శివుడు? పెళ్లి చేసుకుని అందరికీ దూరంగా వచ్చేసాం. మమ్మల్ని ఎక్కడ విడదీస్తారోనని తిరిగి ఇంటికి వెళ్లకుండా వాళ్ళ కంట పడకుండా దాక్కొని బతుకుతున్నాం. అయినా ఏ రోజు దాని గురించి బాధపడింది లేదు. కానీ మా అన్నయ్యకి పెళ్లి జరగబోతుంది. అన్నయ్యని పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి పెళ్లిలో ప్రతి పని నేనే దగ్గరుండి చేయాలి అనుకున్నాను. చేస్తానని అన్నయ్యకి మాట కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను. అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. పాపం నా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నేను లేకపోతే సంతోషంగా పెళ్లి కూడా చేసుకోడు. ఏదో ఒక అద్భుతం జరిగి అన్నయ్య పెళ్లికి వెళ్ళగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది. వచ్చినావా ధరణి? పాపం ఆదిత్యబాబు ఎంత బాధపడుతున్నాడో చూసినావా? మొత్తం విన్నానక్క. కానీ మరీ అంత బాధపడాల్సిన అవసరమైతే లేదక్క. బాధపడాల్సిన అవసరం లేదా? అవునులే, మా అన్నయ్య పెళ్లి కదా, నీకెందుకు బాధ ఉంటుంది? అక్క, ముందు నేను చెప్పేది పూర్తిగా వినమను. ఊరికే బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. ఆయనకిష్టమైతే నేను చెప్పినట్టు విని నాతో వస్తే వాళ్ళన్నయ్య పెళ్లిలో ఆయన ఏం చేయాలనుకున్నారో అవన్నీ చేసేలా నేను చేస్తాను. నిజమా? నిజంగా తీసుకుపోతావా? నిజమక్క. లేకపోతే ఊరికే తమాషా చేస్తానా? ఆయన వస్తారో లేదో అడుగు. నువ్వు తీసుకుపోతానంటే ఎందుకు రాడమ్మా? ఆదిత్యబాబు కావాల్సింది కూడా అదే. ధరణమ్మ అంత నమ్మకంగా చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తాది బాబు. అయినా ఎన్నో పెద్ద పెద్ద పనులు చేసే ధరణమ్మకి ఇదేం పెద్ద లెక్కేం కాదు. ఏమేం పెద్ద పెద్ద పనులు చేసిందేంటి? అంటే వేరే దారేం లేనప్పుడు ఉన్నదాన్నే నమ్ముకోవడం మంచిది కదా ఆదిత్యబాబు. నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈవిడ స్వార్థం గురించి ఆలోచించడం తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అలవాట్లేదు కదా. అందుకే నమ్మచ్చో లేదో కనుక్కొని వస్తాను. ఆదిత్యబాబు, కనుక్కుని వస్తావా? ఎవరిని కనుక్కుని వస్తావు? ఆహా, అంటే కనుక్కొని కాదు, బాగా ఆలోచించుకొని చెప్తాను. ధరణి, అసలు ఎట్టా తీసుకెళ్దాం అనుకున్నావు? ఈ పరిస్థితుల్లో ఆ అబ్బాయిని అడిగి తీసుకుపోవడం కుదిరే పనేనా? ఆయన్ని తీసుకెళ్లడమే కాదక్క, నేను కూడా వెళ్ళాలి. అదేంటమ్మా, నువ్వు వెళితే ఇంకా సమస్యలు వస్తాయి కదా. సమస్యలు ఎలాగైనా ఎదుర్కోవచ్చన్నా, కానీ నేను వెళ్ళకపోతే ఈ పెళ్లే జరగదు. ఆ ప్రియం వద్ద పిన్ని జరగనివ్వదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో
మీ అక్కని గొప్పింటి కోడలుగా ఎలా చేస్తావో నేను చూస్తాను. మీ అక్కని పొగిడిన మా వదిన చేతే ఈ పెళ్ళే వద్దనేలా చేస్తాను. అవునా? అంత పని చేస్తుందా? అసలు ఆ బుద్ధేంది? అసలు పెళ్ళి ఆపితే ఆవిడకేం వస్తుంది? కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నది కుటుంబం ఒకటవుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేస్తుంది. అక్క పెళ్లి జరగాలన్నా, ఆయన కోరిక తీరాలన్నా మేం వెళ్ళాలి. ఆ మినిస్టర్ పెళ్ళడానికి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించావు. ఇది నీకు పెద్ద పనేం కాదమ్మా, కానీ మీకు తోడుగా మేం కూడా వస్తామమ్మా. మనం పోవడం సరే, ముందు ఆదిత్యబాబు ఒప్పుకోవాలి కదా. ఆలోచించి చెప్తానని పోయిండు. ఏం ఆలోచిస్తాడో ఏందో. ఆలోచించుకోవడానికి కాదక్క, అడిగి వస్తానని వెళ్లారు. ఈ మాతాజీని అడిగి నిర్ణయం తీసుకుని వస్తారు. అయితే ఇంక పని అయిపోయినట్టే. అదిగో ఫోన్ కూడా వచ్చేసినది, మాట్లాడు. హలో నాని, జై మాతాజీ. చెప్పు నాయనా, ఈ వేళలో ఫోన్ చేసావు? అర్జెంటుగా మీ సలహా కావాలి మాతాజీ. మీ అన్నయ్య పెళ్లికి నువ్వు వెళ్లాల్సిన విషయం గురించేనా నాయనా? ఆహా, మీరు సర్వాంతర్యాములు. మీకు సకలము తెలుసు మాతాజీ. చెప్పండి, మా టైలర్తో నేను వెళ్తే నేను అనుకున్నది జరుగుతుందా? వెళ్ళు నాయనా. ఈ విషయంలో నీ భార్య మాటలు నమ్మితే అంతా శుభమే జరుగుతుంది. అలాగే మాతాజీ, మీరెలా చెప్తే అలా. ఏం ఆలోచించావు ఆదిత్యబాబు? బలవంతమేం లేదక్క. అంత నమ్మకం లేకపోతే వద్దు. హంస, ఆగమని చెప్పు. అంత తన ఇష్టమేనా? ఆలోచించుకొని వచ్చి చెప్తాను అన్నాను కదా, చెప్పేదాకా ఆగాలి కదా. ఏదో మరీ అంత నమ్మకంగా చెప్తుంది కాబట్టి ఈసారికి వస్తాను హంస. కానీ అక్కడికి వెళ్ళాక పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. పిచ్చి పిచ్చి వేషాలేం వెయ్యం గాని నేను చెప్పిన వేషం వెయ్యాల్సి వస్తుంది. దానికి మాత్రం రెడీగా ఉండమని చెప్పక్క. చెప్పడం ఏంది, విన్నాడుగా. వేషం వేయాలా? ఏం వేషం? అరే, ముందు మాట్లాడినప్పుడు ఉందని చెప్పారు కదండి. ఇప్పుడు కళ్యాణ మండపం ఖాళీ లేదంటే ఎలాగా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కళ్యాణ మండపంలోనే మా అబ్బాయి పెళ్లి జరగాలి. ఇప్పుడు కళ్యాణ మండపం లేదని చెప్తున్నారేంటండి? ఏమైంది అసలు? ఆల్రెడీ బుక్ అయిందట. వాళ్ళ మేనేజర్ చూసుకోకుండా మనకిచ్చాడంట. అలా ఎలా చేస్తారు నాన్న? ఇప్పుడేం చేద్దాం? వేరే కళ్యాణ మండపం బుక్ చేస్తే? ఆల్రెడీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేశాం కదా. మళ్ళీ మార్చి ప్రింట్ చేసేంత టైం ఎక్కడుంది? మరి ఈ కళ్యాణ మండపం దొరికే అవకాశమే లేదా? ఎందుకు లేదు వదినా? ఆ కళ్యాణ మండపం మనకి బాగా తెలిసిన వాళ్ళదే. క్లబ్లో కలుస్తుంటారు. నేను మాట్లాడతాను. హలో జాహ్నవి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందన్నయ్య.
వాళ్ళెవరో బుక్ చేసుకున్నది ఏదో మీటింగ్ కోసమట. వాళ్ళకి వేరే ఫంక్షన్ హాల్ ఇస్తాను, మీరిక్కడే పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. అమ్మయ్యా, ఒక పెద్ద టెన్షన్ తప్పింది. అసలు మీకు ఈ టెన్షన్ ఎందుకు వదినా? కాలు మీద కాలేసుకుని కూర్చోకుండా చూసుకోడానికి నేను లేనా? నువ్వేంట్రా 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకోకుండా వెడ్డింగ్ ప్లానింగ్ చేసుకుంటున్నావేంట్రా? మీరెవరూ ఏ టెన్షన్ పడక్కర్లేదు. మొత్తం వెడ్డింగ్ ప్లానింగ్ అంతా నేను చూసుకుంటాను. నువ్వా? అవునరా, నేనే. ఏ నమ్మకం లేదా? ఇప్పుడే మీ కళ్ళెదురుగా కళ్యాణ మంటపం ప్రాబ్లం సాల్వ్ చేశాను కదా, అయినా నమ్మకం కుదరలేదా?